గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిటిపొట్ల మధుసూదన్ శర్మ గారు. సో ఈ రోజు మనం చాలా ఇష్టంగా తినే పొటాటో గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే జనరల్ గా పొటాటో అనేది ఇన్స్టంట్ ఎనర్జీస్ ని ఇస్తుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ తినొద్దని చెప్తూ ఉంటారు కదా. అండ్ ఈ ఆలుకున్న మిత్స్ దాని అంటే కొన్ని అపోహలు, అలాగే ఆలు వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఈరోజు తెలుసుకుందాము. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సో ఆలు చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం, బట్ ఇప్పుడైతే కుక్ చేసుకున్నా కానీ అసలు తినాలని కూడా అనిపించట్లేదు, ఎందుకు స్వీట్ కైండ్గా అనిపిస్తుంది. సో నిజంగా షుగర్ పేషెంట్స్లో ఆలు తీసుకోవడం వల్ల ఏదైనా వాళ్ళ ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంటుందా? ఈ విషయం గురించి మాట్లాడదాం. మంచి ప్రశ్న. ఈ ఆలుగడ్డనే కొన్ని ప్రాంతాల్లో బంగాళాదుంపలు ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో ఉల్లగడ్డలు ఉంటారు. ఉల్లగడ్డలు అంటే ఇవి ఉల్లిపాయలు అనుకోండి. ఉల్లగడ్డ ఓకే. జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో ఉల్లగడ్డలు కోస్తా ప్రాంతాల్లో మరి బంగాళదుంప అంటారు. అవును. సో జనరల్ ఆలుగడ్డలు అని చెప్పేసి మనకి ఈ ప్రాంతాల్లో పిలుస్తాం. పొటాటో అని చెప్పేసి దాని ఇంగ్లీష్ పేరు. యాక్చువల్ గా ఈ ఆలుగడ్డలు కూడా బంగ్లాదేశ్ నుంచి ఇతర ప్రాంతానికి సప్లై అయిపోయి ఉన్నాయి. సో అందుకే దీనికి బంగాళాదుంపలు పేరు వచ్చింది. సో పూర్వకాలము ఫస్ట్ మన దేశంలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ బంగాళ ఏరియా నుంచి ఇతర ప్రాంతాలకు సప్లై చేయడం వల్ల నేను బంగాళాదుంపలు అనే పేరు రావడం జరిగిందమ్మా. కేవలం అందరికి అవగాహన కోసం చెప్తున్నాను. సో సొరకాయలు కొంతమంది ఇష్టంగా తినరు, బీరకాయలు కొంతమంది తినరు, దొండకాయలు తినరు, తర్వాత ఈ దోసకాయలు కొంతమంది తినరు, క్యారెట్ కొంతమంది తినరు, ముల్లంగి కొంతమంది తినరు. ఇలాగా కొన్ని రకాలైన కూరగాయలు, ఆకుకూరలు కొంతమంది తినరమ్మా. కానీ ఈ ఆలుగడ్డ లేదా బంగాళదుంప తినని వాళ్ళు లేదంటే అది సైకిల్ కాదు. ప్రతి ఒక్కరు తింటారు మంది, ఎందుకంటే దాని యొక్క క్రేజ్ అలా ఉంటుంది, దాని యొక్క టేస్ట్ అలా ఉంటుంది. దీనికి అనేక రకాల కారణాలు. దీంతో అనేక రకాల పదార్థాలు తయారు చేసుకోవచ్చు. అంటే సమోసాలు చేసుకోవచ్చు, బోండాలు తయారు చేసుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు, సాంబార్లు వేసుకోవచ్చు, వేపులు తయారు చేసుకోవచ్చు, కూరలు తయారు చేసుకోవచ్చు. ఇలా అనేక రకాల పదార్థాలు తయారు చేసుకోవచ్చు. చిప్స్ తయారు చేసుకోవచ్చు. సో రకరకాల పదార్థాలు తయారు చేసుకోవచ్చు, స్వీట్లు తయారు చేసుకోవచ్చు, హాట్ పదార్థాలు తయారు చేసుకోవచ్చు ఈ యొక్క ఆలుగడ్డలతో. కాబట్టి అంటే టేస్ట్ కూడా ఆ విధంగా రకరకాల టేస్ట్ ఉంటాయి కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మరొక ప్రధానమైన అంశము, సంవత్సరం అంతా దొరుకుతాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, తర్వాత తయారు చేయడం ఈజీ, వండడం ఈజీ, ఎక్కువ మంది కూడా తయారు చేసి పెట్టవచ్చు ఒకటేసారి. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల రీత్యా మరి ఆలుగడ్డలు చాలా ప్రాచుర్యం పొందాయి. సో తెలిసి తెలియని అవగాహన లోపంతో మరి చాలా మంది కూడా ప్రతిరోజు ఆలుగడ్డలు లేని వంట లేనిదే ఆ రోజు వాడు కడుపు కూడా నిండదు, కడుపులో కూడా మిగతా పదార్థాలు పోయినటువంటి రోజులు వచ్చాయి. ప్రతి ఇంట్లో ఆలుగడ్డలు లేనటువంటి రోజు లేదంటే అది శక్తి కాదు. సో మీరు అన్నట్లు ఈ ఆలుగడ్డలు వాడుకోవడం వల్లనే షుగర్ చిన్న వయసులో రావడం జరుగుతుంది. వచ్చినటువంటి షుగర్ కూడా త్వరగా తగ్గకపోవడం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉందమ్మా, చాలా మందికి తెలియదు. సో ఈ ఆలుగడ్డల్లో క్యాలరీస్ ఎక్కువ, అదే విధంగా అతిగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మనం. సో మనం వాడేటువంటి విధానం కూడా ఎలా ఉందంటమ్మా, ఆలుగడ్డలు మీరు బాగా గమనించండి, చాలా ఇళ్లలో అదే విధంగా రెస్టారెంట్స్ లో కానీ తర్వాత పెద్ద పెద్ద హోటల్స్ లో కానీ ఎక్కువ శాతం సో పై పట్టు తొలగించేసేసి లోపల ఉన్నటువంటి వాటిని ఆలుగడ్డలు కూర తయారు చేసి మనకు ఇళ్లలో అలాగే చేస్తుంటారు, మన మార్కెట్ లో కానీ లేకపోతే అదే రెస్టారెంట్స్ లో హోటల్స్ కూడా చేస్తుంటారు. సో పై పట్టులో సూక్ష్మ పోషకాంశాలు ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, అలాంటి దాన్ని వదిలేసేసి లోపల ఉన్నటువంటి భాగాన్ని మనం తీసుకుంటాం. అంటే ఇన్సూరెన్స్ పైన 2 పొరలు తీసేస్తున్నాం చెప్పు తీసేటప్పుడు. సో సెకండ్ పొరలో ప్రోటీన్ ఉంటుంది. మన బాడీకి 2 అవసరం, సూక్ష్మ పోషకాంశాలు పోతున్నాయి, అదే విధంగా ప్రోటీన్ పోతుంది. కేవలము కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి క్యాలరీస్ ఎక్కువ ఈ యొక్క పొటాటో లేదా బంగాళదుంప ఆలుగడ్డలు మనం వాడుతున్నాం. దీని వల్లనే షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాల్, వెయిట్లు, తర్వాత ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. అవగాహన లోపం చేత చక్కగా సద్వినియోగం చేసుకోకపోవడం చేత ఇలా జరుగుతున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క ఆలుగడ్డలు వాడేటువంటి విధానం కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నామంటే
ఫ్రై కూడా ఎక్కువ వాడుతుంటారు, ఉడకబెట్టి వాడడం తక్కువ. పద్ధతి ప్రకారం చెప్పుకోవాలంటే నేను చెప్పినటువంటి పద్ధతిలో పైన ఉన్నటువంటి తొక్కతో సహా ఉడకబెట్టి అప్పుడప్పుడు వాడుకోవచ్చు మనం. ఎందుకంటే మిగతా కూరగాయలు ఆకుకూరలో మరి క్యాలరీస్ చాలా చాలా తక్కువ. అంటే 100 గ్రాముల ఆలుగడ్డలో దాదాపు 90 వరకు క్యాలరీస్ ఉంటాయి. అంటే ఒక 2 బౌల్స్ అన్నం తిన్నట్టు అంతేనా? క్యాలరీస్ ఎక్కువ ఉండిపోయి అందులో మనం తీసుకునే పద్ధతి విధానం బాగా లేకపోవడం. ఎలా తీసుకోవాలి సార్? అంటే పొట్టుతో తీసుకోవాలా? ఎప్పుడు తిన్నా గానీ పొట్టుతో తినాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. అది కూడా ఉడకబెట్టినటువంటిదే తీసుకోవాలి మనం ఆహార పదార్థంగా. డైరెక్ట్ ఫ్రైలు చేయడం అలా కాకుండా ఫస్ట్ ఉడకబెట్టేసుకొని చేసుకోవాలి, కర్రీగా గానీ ఫ్రైగా గానీ. అంతే. సో ఎప్పుడైతే నూనెతో వేయించడం కానీ నూనెలో డీప్ ఫ్రై చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తే ఉన్నటువంటి సుగుణాలన్నీ నాశనం పోతాయి. అవును. ఇంకా దానికి ఇంకా ఫుడ్ కాకుండా ఇంకా ఏదో బాగా ఎక్కువ క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఒక ఆహార పదార్థం అవుతుంది అంతే. బాడీకి హాని చేసేది. మనం చేసేటువంటి మిస్టేక్స్ అంతా అవే కాబట్టి జబ్బులు కూడా ఎక్కువైపోతున్నాయి. సో దీనివల్ల ఏమైందంటే వేపుడు చేసినటువంటి పదార్థాలు తీసుకోవడం వల్ల దాంట్లో ఉప్పు కారం మసాలాలు ఎక్కువ వేస్తున్నాము. అదేవిధంగా కొంచెం చింతపులుపు ఇలాంటి పదార్థాలు తయారు చేసి చింతపులుపు ఎక్కువ వాడాల్సి వస్తుంది. అదేవిధంగా దీంతో పాటు ఎక్కువ టెంపరేచర్ లో ఉష్ణోగ్రత వద్ద మనం పదార్థాలను మనం హీట్ చేసి ఫ్రై చేసినప్పుడు అందులో పదార్థాల యొక్క కెమికల్ ఇది స్పాయిల్ అయిపోతుంది. తర్వాత ఈ నూనెలో కూడా ఆయిల్ లో కూడా అక్రిలమైడ్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం శరీరానికి హానికారకంగా పరిగణించేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి అవుతుంది. ఈ అక్రిలమైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి ఇలాంటి ఆహార పదార్థాలను మనం ఎక్కువ రోజుల పాటు తరచుగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి పరిశోధన కూడా తెలియజేస్తున్నాయి. సో క్యాన్సర్ వచ్చేదానికి ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. అక్రిలమైడ్ నూనె పదార్థాలు విపరీతంగా తీసుకుంటున్నాము. వాటిలో బంగాళదుంప చెప్పనక్కర్లేదు, ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నాము. సో ఇక్కడ మరొకటి కూడా ఏంటంటే ఆల్రెడీ మన సౌత్ ఇండియా విషయం తీసుకుంటే బియ్యం ఎక్కువ వాడుతుంటాం దైనందిన జీవితంలో ఆహార పదార్థంగా. బియ్యంతో పాటు మరి బియ్యంతో అన్నం తయారు చేసుకోవడము లేకపోతే ఇతర పదార్థాలు తయారు చేసుకోవడం వీటితో పాటు బంగాళదుంప ఏదో ఒక ఉపయోగించుకుంటాం. సో పాలిష్ బియ్యము వల్ల మనకు హాని జరుగుతుంది బికాస్ ఆఫ్ మచ్ కార్బోహైడ్రేట్స్. బంగాళదుంపతో తీసుకున్న పదార్థాల వల్ల ప్రారంభం అవుతుంది. సో సౌత్ ఇండియా ఈ పద్ధతిలో మనం ఒక కోణంలో ఆలోచన చేస్తే నార్త్ ఇండియాలో వాళ్ళు గోధుమలు వాడతారు. రోటీలు చపాతీలు తుల్కాలు ఇలాంటివన్నీ గోధుమతో మైదా పిండి తయారు చేసిన పదార్థాలు నార్త్ ఇండియాలో వాడతారు. వాళ్ళు విపరీతంగా మనకంటే ఎక్కువ కూడా ఇవి వాడతారు అన్నమాట. సో అందులో వాళ్ళు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. సో ఇద్దరిలో అంటే సౌత్ ఇండియాలో ఆహారంలో సరిగ్గా అవగాహన లేకపోవడం చేత ఇటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల సౌత్ ఇండియన్స్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నార్త్ ఇండియన్స్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో కాబట్టి అంటే పైన ఉన్నటువంటి తొక్కతో సహా వండుకొని తినడం మంచిదన్నమాట. ఇదొక పద్ధతి. ఈ విధంగా తీసుకోవడం వల్ల సర్వసాధారణంగా మితంగా తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదు. అది కూడా మితం అని చెప్పేసి చాలా మితంగా తీసుకోవడమా. రోజు తీసుకోవడం ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదాయకం అంతకన్నా కాదు. సో మితంగా అప్పుడప్పుడు తీసుకోవాలి. ఆ బంగాళదుంప తీసుకున్నప్పుడు కూడా మిగతా కూరలు కూడా వీలైతే దాంట్లో కలిపేటువంటి కూరలు కూడా ఎక్కువ ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ కరివేపాకు ఇలాంటివి ఎక్కువ కలుపుకోవడం వల్ల ఈ ఫైబర్ శాతం ఉంటుంది కాబట్టి బంగాళదుంప నుండి కార్బోహైడ్రేట్స్ త్వరగా చక్కెరగా మారకుండా ఉండేది కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇలాంటి పదార్థాలు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇలాంటి పదార్థాలు కూడా బంగాళదుంప కూరలు ఉడికించేటప్పుడు వండేటప్పుడు వేసుకొని తయారు చేసుకుంటే మంచిదన్నమాట. సో ఆ పద్ధతిలో అది వాడుకోవాలన్నమాట. అంటే ప్రధానంగా బంగాళదుంప మాత్రమే తీసుకోకుండా కొంచెం సబ్ డిష్ లాగా తీసుకుంటే మంచిది అన్నమాట, ఇంటేక్ తగ్గించుకుంటే. సో ఈ బంగాళదుంపలో ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ 2 అని చెప్పేసి ఒక కెమికల్ ఉన్నట్టు పరిశోధన ద్వారా నిరూపణైంది అన్నమాట. సో ఈ ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ 2 అనేటువంటి పదార్థం బంగాళదుంపను మనం తిన్నప్పుడు మన జీర్ణ వ్యవస్థలో ఈ కొలెసిస్టోకైనిన్ అనేటువంటి ఎంజైమ్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఈ కొలెసిస్టోకైనిన్ అనేటువంటి ఎంజైమ్ ఎక్కువ ఉత్పత్తి అయితే ఆకలి తగ్గిపోతుంది. సో ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ బంగాళదుంప మనం తీసుకోవడం వల్ల ఈ యొక్క ప్రభావం చేత ఆ కొలెసిస్టోకైనిన్ ఎంజైమ్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఆకలి తగ్గిపోతుంది. కాబట్టి ఆకలి తగ్గడం వల్ల మనం తక్కువ ఆహారం తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. అలా కాకుండా మీరు ఫ్రైడ్ బంగాళదుంప కానీ చిప్స్ రూపంలో కానీ మరొక రూపంలో కానీ బాగా డీప్ ఫ్రై చేసినటువంటి బంగాళదుంప తీసుకున్నారు అనుకోండి, సో ఇవన్నీ స్పాయిల్ అయిపోతాయి. కాబట్టి దానివల్ల మనకు మంచి కంటే కూడా చెడు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి బంగాళదుంపను అప్పుడప్పుడు ఉడికించినటువంటి బంగాళదుంపను ఆ యొక్క పైన యొక్క తొక్క లేదా తొక్క అంటారు, తొక్కతో సహా వండుకోవాలి, తీసుకోవాలి. ఓకే ఓకే. సో నిజమే అండి, షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు, షుగర్ ప్రీ డయాబెటిక్ అని డయాబెటిక్ వాళ్ళు
ఆలుని చాలా ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిదంట. షుగర్స్ హైక్ అయ్యే అవకాశం, కార్బోహైడ్రేట్స్ కానీ క్యాలరీస్ కానీ ఎక్కువ ఉంటాయి కాబట్టి బాస్మతి రైస్ వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే అది కూడా రైస్ కంటెంట్ కాబట్టి క్యాలరీస్ పరంగా కానీ ఎలా తీసుకుంటే మంచిది అంటారు? మన ప్రధాన ఆహారం బియ్యం. అవును. సో బియ్యంతో బియ్యం పిండి, బియ్యపు నూక తయారు చేసుకుంటాము, అన్నం తయారు చేసుకుంటాము. అదేవిధంగా బియ్యపు నూకతో కొన్ని పదార్థాలు, వంటకాలు తయారు చేసుకుంటాము. బియ్యం పిండితో కొన్ని పదార్థాలు, స్వీట్లు, తర్వాత ఈ కారానికి సంబంధించినటువంటి పదార్థాలు ఇవన్నీ తయారు చేసుకుంటాము. సో సర్వసాధారణంగా రోజు రెగ్యులర్ గా వాడేటువంటి ప్రధానమైన ఆహారం బియ్యం. కానీ కొన్ని సందర్భాలలో, అకేషన్స్ లో, పార్టీల్లో, ఫంక్షన్స్ లో, మరి ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి ప్రాచుర్యం పొందినటువంటి బియ్యం ఏవి అంటే బాస్మతి బియ్యం. వీటిని పర్ఫ్యూమ్ రైస్ అంటారు. సో అన్య భాషలో బాస్మతి అంటే సువాసన అనేటువంటి అర్థం. సో ఈ రైస్ మనం ఏం చేయకపోయినా కానీ ఒక ఫ్లేవర్డ్ గా అనిపిస్తుంది కదా తినేప్పుడు. అందుకోసమే దానికి పర్ఫ్యూమ్ రైస్ అని చెప్తారు. కింగ్ ఆఫ్ రైస్ అని, క్వీన్ ఆఫ్ రైస్ అని చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. సో బాస్మతి బియ్యం, బాస్మతి రైస్ అని చెప్పేసి సర్వసాధారణంగా చెప్తున్నారు. సో ఈ బాస్మతి రైస్ కి ఆ సువాసన, అటువంటి మంచి రుచి రావడానికి కారణం అంటే 2-అసిటైల్ పైలోరిన్ అనేటువంటి రసాయన పదార్థం. సో ఈ 2-అసిటైల్ పైలోరిన్ అనేటువంటి రసాయన పదార్థము ఈ బాసుమతి బియ్యంలో ఎక్కువగా ఉండడం చేతనే అంత సువాసన ఉంటుంది. సో ఇది ప్రపంచంలో అంతా దొరుకుతుంది. ఇదే విధంగా చైనాలో జాస్మిన్ రైస్ అని చెప్పేసి అమ్ముతుంటారు. వాడుకలు కూడా అక్కడ జాస్మిన్ రైస్ వాడుతుంటారు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే బాస్మతి రైస్ వాడుతున్నామో చైనా దేశంలో బాస్మతి రైస్, జాస్మిన్ రైస్ వాడతారు. సో మల్లెపూర్ లాంటి వాసన రైస్ వస్తుంటారు. సో అట్లా ఆ సువాసన, రుచి కూడా మారిపోతుంది. ఈ బాస్మతి రైస్ ఈ రోజుల్లో సింపుల్ అయిపోయింది అన్నమాట. ఫంక్షన్, గ్రాండ్ ఫంక్షన్ జరిగిందంటే ఖచ్చితంగా బాస్మతి రైస్ ఉండాలి, బాస్మతి రైస్ తో బిర్యానీ ఉండాలి, ఉంటేనే ఫంక్షన్ కి అక్కడ. అవును. సో ఈ బాస్మతి రైస్ తో జీరా రైస్, ఫ్రైడ్ రైస్, క్యారెట్ రైస్, కోకోనట్ రైస్, పాలక్ రైస్, ఒకటేంటే రకరకాల రైస్ తయారు చేసేస్తాం. సో ఈ ప్రజల యొక్క ఆకాంక్షలకి, ప్రజల యొక్క అవసరాలకి, మరి ప్రజల యొక్క రిక్వైర్మెంట్ కి అనుగుణంగా మరి రెస్టారెంట్స్ లో, హోటల్స్ లో మరి కొత్త కొత్త ఫార్ములాస్ క్రియేట్ చేసేసి రైస్, బాస్మతి రైస్ ఉపయోగించి ప్రజలను ఆకర్షించుకుంటూ రకరకాల వంటకాలు కూడా తయారు చేసేసి ప్రజలను అట్రాక్ట్ చేస్తున్నారు. అవును. సో ఇదంతా బాగుంది. మరి ఈ బాస్మతి రైస్ మనకి మార్కెట్ లో 2 రకాలుగా దొరుకుతుంది. పాలిష్డ్ రైస్, అన్పాలిష్డ్ రైస్. పాలిష్డ్ రైస్ వాడుకోకుండా అన్పాలిష్డ్ రైస్ వాడుకోవడం మంచిది. మీరు అడిగారు బాస్మతి రైస్ ఎట్లా వాడుకోవాలని చెప్పేసి. ఇందులో కూడా పాలిష్డ్ అండ్ అన్పాలిష్డ్ ఉంటాయి. చాలా మందికి తెలియదు. సో ఈ పాలిష్డ్ రైస్ లో నేను చెప్పినట్లు 2-అసిటైల్ పైలోరిన్ రసాయన పదార్థము తగ్గిపోతుంది. పాలిష్ చేసేసరికి దాదాపు 50% ఆ పదార్థం పోతుంది. సో అంత రుచి ఉండదు, అదే విధంగా అంత సువాసన ఉండదు. బట్ తయారు చేసుకోవడం ఈజీ, జీర్ణం కావడం ఈజీగా ఉంటుంది. ఆ పద్ధతిలో ఉంటుంది తప్ప మరి పాలిష్ రైస్ ఆరోగ్యానికి మంచిది. మీ అన్పాలిష్డ్ రైస్ ఆరోగ్యానికి మంచిది పాలిష్ రైస్ తో పోల్చుకుంటాయి. సో మన బియ్యంలో కూడా 2-అసిటైల్ పైలోరిన్ అనే రసాయన పదార్థం ఉంటుంది, కానీ బాస్మతి రైస్ తో పోల్చుకుంటే చాలా తక్కువ శాతంలో ఉంటుంది. అసలు పాలిష్ చేస్తేనే మనకి ఇంతగా వస్తుంది మెతుకులు. పాలిష్ చేయకుండా వస్తే ఇంకా కొంచెం పెద్దగా ఉంటాయేమో. కాసేపు నానబెట్టేసి పొట్టు తయారు చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. సో ఈ అన్పాలిష్డ్ రైస్ లో అనేక రకాల సూక్ష్మ అంశాలు కూడా, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. దానికి ఐరన్, కాల్షియం, జింక్, తర్వాత ఈ ఫైబర్ ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క అన్పాలిష్డ్ బాస్మతి రైస్ ఉంటాయి. పాలిష్ చేసేది మొత్తం పోతాయి. సో కేవలం ఆల్మోస్ట్ కార్బోహైడ్రేట్స్ తప్ప మిగతా ఉండవు కాబట్టి రుచి, సువాసన ఉండదు. తర్వాత కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి అతి త్వరగా రక్తంలో కలిసిపోయి చక్కెర కింద మారిపోయి షుగర్లు, బీపీలు, తర్వాత ఈ వెయిట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి దాంతో పోల్చుకుంటే అన్పాలిష్డ్ రైస్ మంచిది. సో ఈ అన్పాలిష్డ్ రైస్ ని వాడుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్స్ చెప్పాం కదా, సందర్భాన్ని బట్టి కూడా ఏదో ఒకటి కూడా వాడుకోవచ్చు. సో మనము బియ్యంని తర్వాత ఈ బాస్మతి రైస్ ని మనం కంపేర్ చేసి చూసినట్లయితే కార్బోహైడ్రేట్స్ బియ్యం కంటే కూడా కొద్దిగా ఎక్కువ శాతంలో బాస్మతి రైస్ ఉంటాయి. క్యాలరీస్ కూడా బియ్యంతో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువ శాతంలో ఈ యొక్క బాస్మతి రైస్ ఉంటాయి. దీంతో పాటు దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఈ బాస్మతి రైస్ లో బియ్యం కంటే కూడా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, అదేవిధంగా ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనకి ఈ రోజుల్లో ఈ ఆధునిక జీవన విధానానికి
ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండాలి, ఫైబర్ శాతం ఎక్కువ ఉండే ఆహార పదార్థాలను మనం ప్రిఫర్ చేయాలి. సో అలాంటి వాటిల్లో మనం మామూలు బియ్యంతో పోల్చుకుంటే ఇందులో ఎక్కువ ఉంటాయి, అది అన్పాలిష్డ్ బాస్మతిలో. సో కాబట్టి ఎప్పుడో ఒకసారి వాడుకోవచ్చు అనమాట. కాబట్టి రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల కూడా ఇవి కూడా నేను ముందు నాన్నట్టు మరి ఇవి కూడా అపకారం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో కార్బోహైడ్రేట్స్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి షుగర్ వ్యాధి, తర్వాత ఈ బీపీ, వెయిట్, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి అకేషనల్ గా ఫంక్షన్స్ లో మరి పెళ్లిళ్ళు కానీ, పేరెంటల్ కానీ, లేదా ఏదైనా ఫంక్షన్స్ కానీ, ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ, ఏ కార్యక్రమం ప్రమోషన్స్ వచ్చినప్పుడు కానీ, ఉద్యోగం వచ్చినప్పుడు కానీ, కొత్త ఇల్లు అనుకున్నప్పుడు కానీ, ఎప్పుడైనా సరే ఏ సందర్భంలో ఫంక్షన్స్ వచ్చినప్పుడు నవ్వు కలిసినప్పుడు సరదాగా తమాషగా ఒక వెరైటీ ఫుడ్ లాగా వాడుకోవచ్చు, కానీ నిత్య జీవితంలో దైనందిన జీవితంలో వాడుకోకూడదు. అది జాగ్రత్తగా ఉండాలి. సరే ఒకవేళ తరచుగా వాడవలసిన పరిస్థితి వాడవలసి వచ్చినప్పటికీ అనారోగ్యకరంగా పరిణమించకుండా ఆరోగ్యకరంగా ఉండేటట్టు ఎట్లా వాడుకోవాలో కూడా చెప్తాను మనం. సో నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి పద్ధతి ద్వారా వాడుకుంటే ఎప్పుడో ఒకసారి వాడినా ఇబ్బంది ఉండదు, తరచుగా వాడుతున్నా ఇబ్బంది ఉండదు. అంటే వారంలో 3-4 సార్లు ఈ విధంగా ఈ యొక్క బాస్మతి రైస్ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల కూడా ఇబ్బంది ఉండదు. ఎలాగంటే బాస్మతి రైస్ ఒక 40% తీసుకోవాలి, 60% వెజిటబుల్స్ ఉండాలి. సో బాస్మతి రైస్ నానబెట్టేసేసి ఒక 40% ఆ విధంగా నానబెట్టే బాస్మతి రైస్ అయితే 60% వెజిటబుల్స్, మీరు ఏ వెజిటబుల్స్ అని కలుపుకోండి. ఆ రెండు పదార్థాలు కలిపేసేసి రైస్ తయారు చేసేసి ఆ విధంగా తయారైన రైస్ ని తీసుకోవడం వల్ల ఇబ్బందులు అన్నమాట. సో ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే ఎప్పుడైతే మనం వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నాం ఇందులో, సో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ తగ్గిపోతాయి, అదేవిధంగా కార్బోహైడ్రేట్ శాతం తగ్గిపోతుంది ఇంటేక్ మనం తీసుకున్నప్పుడు. సో దేహంలో పోయిన తర్వాత జీర్ణ వ్యవస్థలో ప్రేగుల్లో కూడా త్వరగా జీర్ణం కాకుండా, త్వరగా చక్కెర కింద మారకుండా కూడా ఇందులో ఫైబర్ అంటే కూరగాయలు ఉన్నటువంటి వెజిటబుల్స్ ఉన్నటువంటి ఫైబర్ ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. సో వీటి వల్ల మన దేహానికి ఎలాంటి అనారోగ్యకరమైన పరిణామాలు రాకుండా ఉండేందుకు నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి మరి వాడుకోవాలంటే బాస్మతి రైస్ ని మరి 40% రైస్ అయితే 60% వెజిటబుల్స్ కలిపి ఒక రైస్ తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా బాస్మతి రైస్ వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మనం మధుసూదన్ శర్మ గారి వల్ల తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, అంటే రైస్ ఈజ్ ఎ రైస్, మనం ఓవర్గా తింటే ఏదైనా కానీ అమృతం విషం అంటుంటారు కదా, మితంగా తింటే ఆహారం, అమితంగా తింటే విషం. ఇట్లా మీకు ఎంత సరిపోతుంది, ఒక ముద్ద తింటే సరిపోతుంది అంటే ఇంకా అక్కడితో ఆపేసి ఏ ఆహార పదార్థాలైనా తీసుకోవడం మంచిది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం మధుసూదన్ శర్మ గారితో. నమస్తే సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.